కొద్దిగా తీన్మార్ మల్లన్న మీ అందరికీ తెలుసు, ఈరోజు లక్షల మందికి తన ప్రశ్నించే గొంతుతోటి ప్రభుత్వం చేసే అవినీతిని ప్రశ్నిస్తూ ఈరోజు ప్రజల్ని చైతన్యవంతం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఆయన ఒక నాంది పలికిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కూడా బ్రహ్మాండంగా 1,00,000కు పైన ఓట్లు తెచ్చుకున్న చరిత్ర ఆయనకున్నది. అలాంటి నాయకులు, అలాంటి ప్రశ్నించే గొంతులు సమాజానికి అవసరం, మనకు అవసరం. కాబట్టి రేపు విద్యావంతులందరూ కూడా తీన్మార్ మల్లన్నని కూడా ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతంగా గెలిపించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా ఎంపీ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిని అయ్యా మీరు ఎట్లా గెలుస్తారు, గెలిచిన తర్వాత మా సూర్యాపేట ప్రజల చిరకాల కోరిక రైల్వే లైన్ తెచ్చే ప్రయత్నం మా సూర్యాపేటకు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మేము మొన్న ఎమ్మెల్యేగా కొద్ది ఓట్లతో ఓడిపోయింది కాబట్టి మరి రఘువీరారెడ్డి గారి నిధులు ఎక్కువ భాగం మాకు పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ తీన్మార్ మల్లన్న సహకారం కూడా మా సూర్యాపేటకు ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.